న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 మాటలు చదువుకుందాం. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను, గిలాదు భార్య అతని కుమారుడు కనెను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనింది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశం నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు ప్రార్థన చేశారు కనుక మళ్ళా తిరిగి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. రైట్, మంచిది. దేవుని పరిశుద్ధ నామములో మీరందరూ బైబిల్ చదువుతూ ఉంటారు. అందులో యెఫ్తా గురించి కూడా చదివి ఉంటారు. కానీ నా రోజువారీ బైబిల్ గ్రంథంలో నేను చదువుతున్నప్పుడు యెఫ్తా గురించి ప్రభువు వారు కొన్ని విషయం నాతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు మాట్లాడాల్సిందే అని నేను కూడా ప్రభు ద్వారా ప్రేరేపించబడి నేర్చుకొని పోయిన ఆదివారమే మీతో మాట్లాడాల్సి ఉండే. మరి అక్కడికి పోతే ఆ ప్రార్థన వాక్యం ఆరాధన అంతా అయిపోయి వాళ్ళందరితో మాట్లాడి చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సమయం అయిపోతా ఉంది. ఇవాళ అక్కడ బల్లారన్న అయినా త్వరగా ముగించి వద్దామన్నా లేట్ అవుతానేమో. ఏది ఏమైనప్పటికీ కూడా సంఘంతో సంపూర్ణంగా కొనసాగాలి కనుకనే లేటు. మరి ఇప్పటివరకు ఓపిక చదువు చూశారు. ఈ యొక్క గిలాదు వాడైన యొక్క పరాక్రమం గల బలాఢ్యుడు. ఇశ్రాయేలు ప్రజలు తిరిగి కానానుకు వచ్చిన తరువాత కానానులో వారు జీవిస్తున్న తరుణాల్లో దేవుని భయం కోల్పోయి వెచ్చరివిడిగా జీవిస్తున్న కాలంలో దేవుడు తిరిగి న్యాయాధిపతులను లేపుతున్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతులను లేపుతున్న ఆ దేవుడు అందులో ఒక వ్యక్తి అయిన వాడి యొక్క ఈ న్యాయాధిపతుల గ్రంథము మీరు అంతా చదివితే ఇందులో ఎక్కువ మంది న్యాయాధిపతులే ఉంటారు. దానిలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. ఎవరు ఉన్నారా? ఎవరు న్యాయాధిపతుల్లో స్త్రీ? ఎవరు? బైబిల్ చదివారా చదవలేదా? ఎవరా? దెబోరా ప్రవక్తకి అని ఉంటారు. అంటే ఇంతమంది న్యాయాధిపతులు ఎందుకు లేపాడు దేవుడు అంటే మరు తిరిగి ప్రజలు దేవుని వైపు మళ్ళుతారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని అనగా ఐగుప్తులో నుంచి విడిపించి కానానులోకి నడిపించి వారికి నాయకుడు ఉంటేనే దేవుని యొక్క భయభక్తులు కలిగి నడిచారు. నాయకుడు లేకపోతే మళ్ళా ఈ మాటని మనం ధ్యానం చేసి 1 నిమిషం ధ్యానం చేసి ముందుకు వెళదాం. నాయకుడు ఉంటేనే భక్తి చేయగలిగితే మరి నాయకుడు లేకపోతే భక్తి చేయకూడదా? మాట్లాడే చేయాలా? చేస్తున్నారా? పోనీ వారు చేయలేదు కనుక న్యాయపతులు లేపారు. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది, అసలు మందిరాలు చెయ్యట్లేదు, పాస్టర్లు కూడా కలవట్లేదు. మరి ఇప్పుడు భక్తి చేస్తున్నారు అందరూ. జూమ్, గూగుల్, ఇంకా రకరకాల యాప్లు ఎందుకు వచ్చినాయి, ఓపెన్ ఎందుకు చేశారంటే సహవాసం కోల్పోతే పడిపోతారేమోనని. కానీ విచిత్రం ఏమిటంటే అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అప్పుడు దేవాది దేవుడుగా ఉండి ప్రవక్తలు నాయకులు లేపాడు. కానీ ఇప్పుడున్న కాలం యేసుని మన కొరకు భూమికి పంపించాడు. ఆయన తరువాత పరిశుద్ధాత్మ దేవుని మరణానికి పంపించాడు. మరి ఇప్పుడు నాయకుడు ఉన్నా లేకపోయినా ఆత్మదేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేదా? ఉంటే యథార్థంగా నమ్మకంగా దేవుడితో బ్రతకాలా వద్దా? దేవుడితో కలిసి జీవించాలా వద్దా? జీవిస్తున్నావా? ఎందుకంటే బహుశా
సేవకుడు దేవుని ప్రతినిధి ఉంటేనే భక్తి చేస్తాము అంటే ఈ పరిస్థితులే ఉంటాయి. నీవు ప్రథమముగా చూడవలసింది ఎవరిని అంటే దేవుని. చాలా మంది దేవుని పెట్టి ఎవరెవరు ముందు ఎట్టుకుంటా ఉంటారు, అందుకే దెబ్బతింటారు. నేనేమన్నానంటే నీవు దేవుని వైపు చూసి దేవుని ఆనుకొని ఎవరు నిన్ను నడిపించిన వారిని మర్చిపోకుండా వారిని పక్కన పెట్టకుండా దేవుని చూస్తా నడిస్తే ఎప్పుడు ఎన్నడూ వెనకడుగు వేయలే. మరి ఇట్టి ప్రజలు నడిపించడానికి ఏర్పరచబడినటువంటి న్యాయాధిపతి ఎవరైనా ఆయన పేరేమిటి? గట్టి చెప్పండి అమ్మా. యెఫ్తా. యెఫ్తా అంటే అర్థం ఏంటి? ఆ పేరుకు అర్థం ఉందా? బైబిల్లో దేవుడు ఏం చెప్పినా అర్థం ఉందా ఉందా? మీరు పెట్టుకున్న పేరు మీకు అర్థం తెలుసా? ఏవో పాత గారు వాళ్ళు పేరు మేము పెట్టుకున్నాం, మాకేం తెలుస్తుంది? అవునా కదా, మన పేరుకి అర్థం తెలియాలా వద్దా? మనం ఒక పేరు ఉంటే అర్థం తెలుస్తుంది, మరి 4 పేర్లు ఉంటాయి. నాకు కొన్ని పేర్లు తెలుస్తాయి. పోయిన ఆదివారం ఫోన్ వచ్చింది. ఎవరు ఫోన్ చేశారని ఫోన్ చేస్తే అన్నాడు, నేను కాదు గారు పప్పి చేసి పప్పి మాకు తెలిసిన 2 పేర్లు, 1 పేర్లు తెలుస్తాయి. మరి 3వ పేరు ఏడ నుంచి వచ్చింది? నేను ఏమంటానంటే మనం పేరు కలిగి ఉంటేనే కాదు, పేరుకి అర్థం కూడా తెలియాలి. ఎందుకు తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే కనీసం ఆ పేరుకి అర్థం తెలుసుకున్నా, ఓ నాకు ఈ పేరు కలిగి ఉన్నాను, ఇలా ఉందని రోషమన్నా కొద్దిగా ఒక ఉద్దేశం. ఎస్తేర్ అంటే అర్థం ఏంటి? ఎలాగానే చక్కగా చికెన్ మటన్ పేతురుని ఇసాక్ గారి ఇంట్లో వేసి వచ్చారా, చెట్లు వేసి వచ్చారా? ఎలాగంటే దాన్ని లోపల వేసేయి. వాక్యం గుర్తుంది, అర్థమవుతుంది. ఎన్నోసార్లు చెప్పారు. ఎస్తేర్ అంటే అట్లా అర్థం ఏంటి? నక్షత్రం. ఎస్తేర్ అంటే అర్థం ఏంటి? నక్షత్రం. ఇది గుర్తున్నది కానీ పెళ్ళైన కొత్తలో అత్తగారు ఆడబిడ్డ తోడుకోండి అంటే మాత్రం మొత్తం గుర్తుంది. 100 సంవత్సరాలే చెప్తూనే ఉంటుంది వాక్యం మాత్రం. నేనేమంటానంటే పనికి మళ్ళీ చెత్తంతో లోపల వాక్యం ఎలా కాకుంటుంది? వాక్యం అనే ఉదయంలో ఎప్పుడు రాసుకొని ఉండాలి. హల్లెలూయా. యోఫ్తా అంటే అర్థమే తెలుసా? ఎదిరించిన వాడు. ఏంటది? ఎదిరించిన వాడు. ఇక్కడ రాసుకున్నటువంటి మొదటి గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమంగా బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. ఎవరి కుమారుడట? అందరూ చెప్పాలి. ఎవరి కుమారుడట? వేశ్య కుమారుడు. నేనంటాను దేవుని ప్రజలను నడిపించడానికి, దేవుని ప్రజలను దేవుని వైపు మళ్లించడానికి పరిశుద్ధుడైన వాడు కావాలిగా. మరి వేశ్య కుమారుడు ఎంచుకోవడం ఏంటి? నాకు ఇక్కడ ఆగిపోయింది నా బైబిల్ రీడింగ్. అరే ఏంటండి, అన్ని లక్షల మంది ప్రజల కొరకు నాయకుడై, రాజై, న్యాయాధిపతి, అధికారి యుద్ధం చేయాలి అంటే పరాక్రమశాలి ఉన్నాడు, మంచిదే కాదనట్లేదు. కానీ అతను ఎవరట? గట్టి చెప్పాలంటారు. ఎవరట? మరి వేశ్య కుమారుడు కూడా అధికారి అయిపోతుందా? అసలు అలా మనం పట్టించుకున్నావా? ఎన్నిసార్లు చెప్పాను కర్ర తీసుకు ఎందుకన్నా నువ్వు అందరి మధ్య ఒకసారి పోదని చెప్తేది మాట్లాడాలి చక్కగా. అసలు వేశ్య మన దగ్గరకు వస్తుంది, మన వైపు చూస్తే మనం ఒప్పుకుంటావా? అలాంటి వారు మన గల్లీలో ఒప్పుకుంటారా? అట్టి కార్యాలు చేస్తున్నారంటేనే ఒళ్ళు మంటెక్కిపోతాం. అవునా కదా? మరి అట్టాడుగా కొడుకుని అధికారి, న్యాయాధిపతి, దేవుడు ఏంటండి అసలు? మరి వేశ్య కుమారుడు మనకు వచ్చి పరాక్రమశాలు చేసి ఇప్పుడు ప్రజలు నడిపించారంటే ఓసి ఇది వేశ్య కుమారుడు కానీ ఈ కార్యాలు ఏముంటాయి?
ఏముంటాయి అట్లాంటి ఆలోచన. కానీ విచిత్రం ఏంటంటే యెఫ్తాకున్న ప్రతిష్టత అక్కడ ఏమి కావచ్చు, వేశ్య కుమారుడే కావచ్చు. అక్కడ చదివిన మాటలు చూస్తే అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కన్ను, గిలాదు బాలికలకు కుమారుడు కనుక వారు పెద్దవారి యెఫ్తాతో నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు. వేశ్యకు పుట్టాడు, అన్యస్త్రీకి పుట్టాడు. మూడవది స్వాస్థ్యము కూడా లేదని త్రోసివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. మాట చెప్పాలంటే గెంటివేయబడ్డాడు. అరే మరి ఇట్లాంటో పరాక్రమశాలి మొట్టమొదటి దశకి గిలాదు వాడైన యెఫ్తా ఎవరట? నాకు న్యాయాధిపతులు చూస్తే నాకు బలి ఆనందం అనిపిస్తుంది. గోధుమలు తొల్లగొట్టుకుంటున్నా పిరికి వాడైన గానుగ చోటను దాచుకున్నా గిడ్జోని పట్టుకొచ్చి న్యాయాధిపతిని ఎక్కడ? అరే వేషకుమారుని తీసుకొచ్చి అరే దేవుని ప్రణాళిక ఏంటండి అసలు? ఎవరు కనపడలేదా? ఆయన గాడులు కాసుకోవడం, గాడులు ఎత్తుకోవడం శాతగారుడు వచ్చి రాజు అయిపోయే తైలు పెట్టుకుంటాడే రాజు చేయమంటాడు. ఆయన గాడులు కాసుకోవడమే శాతగాలే, ఎదుర్కోవడమే శాతగాలే. పోయి పాతగారి కానుకోవడం చేతికి లేదు. ఆ పనుడు చేతికి ఉందని తీసి విచిత్రం తెలుసా? దేవుడు నిన్ను నమ్మితే ఉన్నతపరుస్తాడా? దేవుడు నిన్ను ఎన్నుకుంటే నీ లోపల ఎత్తి పనికి మన విషయాలున్నా వాటిని తీసివేసి పనికొచ్చి పాత్రగా చేయగలరా? హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు నీ పై రూపాన్ని చూడొచ్చు, ఈ లోకంలో ఉన్న మనుషులు నీ క్యారెక్టర్ను చూడొచ్చు, ఈ లోకంలో ఉన్న మనుషులు నీ విధానం, నీ డబ్బు, బంగారం, వచ్చిన వైద్యాలు, అన్నచందాలు, ఆస్తి పాస్తులు చూడొచ్చు. కానీ దేవుడు నీ లోపల ఉన్న ఉన్నతమైనటువంటి శాస్త్రమైన క్వాలిటీ వస్తుంది. నాకు నచ్చిన విషయం తెలుసా? వేశ్య కుమారుడు అన్యస్త్రీకి పుట్టాడు. ఎప్పుడు కూడా దేవుని ఒక మాట మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు దేవుని గురించి తెలియదు అనుకుందాం. కానీ ఈ అధ్యాయం అంతా చదివితే చివరికి వచ్చేసరికల్లా అంత ప్రతిష్టత కలిగిన మనసు నుంచి వచ్చింది అసలు యెఫ్తా. అసలు మా ఇంట్లో ఉండదు లేదా అన్నారా లేదా? ఆస్తిగా చిల్లి గవ్వ కూడా ఎవరన్నారా లేదా? అసలు ఎగతాళి చేసేదా చేయలేదా? చివరికి పోయి ఎవరికి నాయకుడు అయ్యాడు చదవండి ఆ మాట. యెఫ్తా తన సహోదరుని పారిపోయి, ఇంకో మాట చెప్పండి, పారిపోయాడట. ఎవరట? పారిపోయి ఆమెడు తోపు దేశం నివసింపగా అల్లరి జనములకు అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరి. ఒక మాట చెప్పాలంటే అల్లరి జనములకు నాయకుడు. నాయకులు ఎవరు కూడా చూడండి, దావీదు యొద్దకు వచ్చిన వాడు ఎవరట? ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారే వచ్చి దావీదుకి అడిగారు. ఇప్పుడు మరి యెఫ్తా దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు అల్లరి జనంతో సహవాసం చేసేవాడు ఎట్లుంటాడు? మాట్లాడరామా? మాట్లాడవా? బంగారం అయితే నీ మాట మరి మాట్లాడు. అసలు సంవత్సరానికి ఒకసారి మనం గెస్ట్ రోల్. హల్లెలూయా. అందుకే ఏంటయ్యా పొద్దు నుంచి మా రాజకీయం చూస్తున్నా అమ్మాయి ఏమనుకోరు నవ్వకండి. బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అల్లరి క్షణంతో సంచరిస్తున్నవాడు. అరే పుట్టుకలో పరిశుద్ధత లేదు, ఫలానా స్త్రీ అని చెప్పిన అన్య స్త్రీలతో పుట్టాడు, అన్య స్త్రీల ద్వారా జన్మించిన వాడు, కనీసం తన అన్నలతో తమ్ములతో కలిసి ఉండవలసిన యోగ్యత లేని వాడు, చివరికి వారందరి దగ్గర నుంచి పారిపోయిన వాడు, నెట్టి వేయబడ్డ గెంటి వేయబడిన వాడు ఓది వచ్చి ఎక్కడ బతుకుతున్నాడు? ఇన్ని క్యారెక్టర్లెస్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఎలా పరాక్రమశాలి బలాఢ్యుడిగా కలిగాడు, ఎలా న్యాయాధిపతి కాగలిగాడు. మనం ఏమనుకుంటే అసలు ప్రార్థన చేయడానికి సమయం లేదండి. అసలు నాకు వాతావరణం అనుకూలంగా లేదా?
ఓ శివస్ నువ్వు చేసే 10 నిమిషాలు బాగుపడే పాటలు మరి వాతావరణం అనుకూలం పడుతుంది మరి అంతే కదా మరి అమ్మ బాగా ఇంకొద్ది డిస్టర్బెన్స్ ఉందండి ఇవాళ మా బంధువులకి వెళ్ళి చుట్టూ అయ్యే ఉన్నాయండి. నేను అంతా చెప్పనా చుట్టూ అయ్యుంటేనే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే అవి పారిపోవాలి. లేదు చుట్టూ అవి ఉన్నాయి కానీ నాకు ప్రార్థన చేయటం రాలా. 5 ఏళ్ళు కూడా చేయాలి. మాట చెప్పనా నీ ఒడిలో పడిన స్థానంలో దేవుడు అంటే ఏది నేను చేయాలి. అసలు నీతో దేవుడు ఉండాలి కదా. అందుకే పాట పాడుకుంటా ఉన్నాం. నీవే నాతో వస్తే తెగులు నన్నంతడు, నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నాకు మరి ఏముంటుంది. నీవే కావాలయ్యా నాతో వస్తున్నా నీతో దేవుడు మాట్లాడావు వస్తుందా నీతోటి. నాకు హైదరాబాద్ ఉన్నప్పుడు చెప్తారు ఏం పాస్టర్ నాతో దేవుడు రావాలని ప్రార్థన చేయి. దేవుడు రావాలి నీతో దేవుడు రావాలని ఏం ప్రార్థన చేసింది కాదు. నీతో ఎప్పుడు దేవుడు కాదు ఉండాలి. దేవుడు నీతో నడవాలి అంటే నీ హృదయంలో ఆయనకు స్థానం ఉండాలి. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనకి పరిస్థితులు అనుకూలపరచబడితేనే భక్తి చేస్తాం. పరిస్థితులు అనుకూలపరచబడితేనే ప్రార్థన చేస్తాం. మనకి పరిస్థితులు అనుకూలంగా మారితేనే. కానీ యొక్క జీవితంలో చూస్తే అసలు ఏ క్వాలిటీస్ కూడా లేవు. ఏ క్వాలిటీస్ కూడా లేవు. ఏ యోగ్యత కూడా లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలను గెలవడానికి అధికారిక న్యాయాధిపతిగా నిలవబడ్డాడు. విజయమును పొందాడు. అందుకే ప్రార్థన బలార్జుడయ్యాడు. ఇప్పుడు నేను అంటాను అయ్యా నాకు రోగం ఉందయ్యా, నాకు ఇబ్బంది ఉందయ్యా, నాకు అసలు ఏ పరిస్థితులు బాగా ఇది నా వల్ల కాదు. మాట చెప్పిన బలహీనతలు కలిగిన పౌలు గారు భూమిని తలకిందులు చేయగలిగాడు. పాము కలిసిన విషయం విరిగిపోయింది. ఆయన నడికట్టుతో అద్భుతాలు జరిగిపోయాయి. దేవుడు నీలో ఉంటే నేను వినిపించగలిగితే, దేవుని శక్తి నీలో ఉంటే, దేవుని ప్రభావం నీలో ఉంటే, దేవుని మహిమను ఆవరిస్తే, దేవుని ఉన్నతమైన సన్నిధి నీకు తోడై ఉంటే యొఫ్తాలాగా నీవు కూడా పరాక్రమం గల బలార్జుడిగా మారిపోతావు. అలా అవ్వాలి అంటే నీవు దేవుని చేతిలో ఉండాలి. యొఫ్తాకు ఏ క్వాలిటీస్ లేకపోయినా ఒకే ఒక క్వాలిటీ ఉంది. దేవుడు అని అనుకున్నాడు. అంతే ఎవరు అనుకున్నాడు? అమ్మ ప్రార్థన చేయొచ్చుకంటే అమ్మో నేను ప్రార్థన అమ్మో నేనేం ప్రార్థన చేస్తలే. మరి ఎప్పుడు చేస్తాం? సత్య ప్రార్థన చేస్తాం మొదలు. అంతే కదా మొదలు ప్రార్థన చేయలేదు. ఎక్కడ దేవుడు ఆ పోనీ అక్కడ చేయాలి ఏమైనా చేస్తావా? అది ఏమైనా ప్రార్థన ఉందా? ఉందా? ఏముంది అక్కడ? పాట ఆరాధన ఇంకేమైనా దేవుడి అంతేనా కదా. మరి ఇక్కడ ప్రార్థన చేయమంటే మందిరంలో చేయవా, ఇంటికాడ చేయవా, అక్కడ చేయవా? మరి నువ్వు ఏం పనులు చేసేది? మాట చెప్పనా ఏ ఉద్దేశం ఏ ఆలోచన లేని వాడిని, ఎవరు ఊహించని వాడిని ఎవరు తోసివేశారో, ఎవరు నెట్టివేశారో, ఎవరు వద్దనుకున్నారో, ఎవరు పనికిరాలనుకున్నారో, ఎవరు లెక్కకున్నారనుకున్నారో వారే తెచ్చుకుంటా ఉంటే ఆయన రక్తంతో కడగబడి ఆయన వరకు జీవిస్తూ ఆయన శరీర రక్తం బాగా తింటూ ఆయన పేరు నిలబడిస్తూ ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి భాషలు కలిగి ఆయనతో జీవిస్తున్న మనము మరి ఎంత కావాలి? దేవుడితో ఎంత ఉపయోగకరంగా ఉండాలి? ఉన్నావా? ఒక్క 2 రోజులు ఉపాసపడి బలంగా ప్రార్థన చేస్తే 3వ రోజు మనలో లోపల గర్వం మొదలైపోతుంది. నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, వాళ్ళు ప్రార్థన చేస్తూ జరిగింది. అద్భుతం జరిగిపోగానే ఇప్పుడు అయిపోయింది. ఏంటది? లేదా బహు జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. మనం అన్ని విషయంలో నైపుణ్యత కలిగి ఉన్నా లేకపోయినా ఏమైందయ్యా నా ఫ్యాన్ చేసాను అన్ని విషయంలో మనము ప్రావీణ్యతలు ఉన్నా లేకపోయినా దేవునితో కలిసి చేసే భక్తి విషయంలో నమ్మకముగా ప్రావీణ్యత కలిగి ఉంటే చాలా భూమి తాకిందైపోతే నీ ఎదుట ఏది నిలవబడదు, నీ ఎదుట ఏది నిన్ను ఓడించదు. పౌలు గారి విషయంలో అదే జరిగింది.
చేశారు, నావులు పెట్టారు, పడవలు పెట్టారు, దాన్ని ఏమంటారు సంఖ్య వేసారు, పెట్టారు. ఇక తీసుకెళ్తున్నారు. ఈ లోపల నామ బద్దలైపోయింది. ఈదుకుంటా వచ్చారు చివరికి కట్టెలు ఏరుకుంటున్నారు. ఎందుకు? చలిమంట వేసుకుని కాదుగా. మరి ఈ లోపల ఒక పాము వచ్చి కొడుతున్నారు. అందరూ చూస్తున్నారు. ఎప్పుడు చచ్చిపోతారు. ఈ పాపం క్లాస్ ఉంది. వీడు చేసిన పాపం ఏంటి చూస్తూ ఉన్నారు. ఇక ఆవిడే ఒక గంట అయ్యి చచ్చిపోతారు, గురికి వచ్చేస్తాను అనుకుంటున్నారు. కానీ ఎందుకు చనిపోవట్లేదు? ఎందుకు బ్రతికి ఉన్నాడు అంటే ఆయన కొరకు బ్రతికితే ఆయన ఎప్పుడో చచ్చిపోయినవాడు. ఆయన కొరకు బతకట్లేదు కనుక. యొక్త వేషకుమారు కావచ్చు, అన్య స్త్రీకి జన్మించవచ్చు. యొక్త తన కుమారుడు తన సహోదరునికి పనికి రాకపోవచ్చు, తన పెద్దలు కూడా పనికి రాకపోవచ్చు. కానీ సర్వ సృష్టికర్త అయిన యేసుకు అవసరమయ్యాడు. ఆయన కావాల్సి వచ్చేది. ఆయన కొరకు నిలబడేవాడు, ఆయన కొరకు జీవించేవాడు, ఆయన కొరకు ఏదైనా చేయగలిగే త్యాగం కలిగిన వాడు. ఆ త్యాగమే లేకపోతే ఆ సాక్ష్యం ఉండేదా? మన దగ్గర త్యాగం ఉందా? ఉందా త్యాగం? ఆదివారం గుడికి పోవాలి, వదాలే నా మీద మరీ కాన్ఫిడెన్స్. మా అయ్యగారు 12 అంటాడు కానీ 1 గంట చేస్తాడు. మరి ఏమన్నా నాకేం పర్లేమా? ఎందుకు చేస్తా 1 గంట? పల్లె చేస్తున్నా? ఎందుకు 4 మాటలు ఎక్కువ ఎందుకు చెప్తున్నా? మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నావు? నాకు వచ్చి కదా నేను చెప్తాను కాదు. వచ్చిందంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనమందరమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ బతకాలి కనుక, అది బతికించేది కనుక, అసలు బతికే వాక్యం కనుక. వాక్యం లేకపోతే బతికే అంటే అసలు ఉందా? మాట్లాడదా? ఉందా? మరి లేకుండా మనం ఎలా బతికేస్తాం? పాట పాడాలంటే పాడారు. కొంతమంది పని పాడుతూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. నీ వాక్యమే నన్ను బ్రతికించే. ఈ లోపల చేయమన్నది అది పాడుతూ మాత్రం నీ వాక్యమే నన్ను బ్రతికించే. ఈ పాటలు కూడా ఘనంగా పాడాలి. ఎట్లా పడితే పాడకూడదు. పాడాలా వద్దా? యుద్ధం యెహోవా పాడాలా? ఎట్లా పాడాలా? యుద్ధం చేసినట్టు పాడాలి. మనం ఎట్లా పాడతాం? యుద్ధము యెహోవా దేవుని మీద విన్నా. చాలా మందిలో విన్నా ఈ పాట పాడే యుద్ధము యెహోవా. మన లోపల దేవుని మంట ఉంటే ప్రజలు కూడా దేవుని పరిపూర్ణలో తీసుకున్నారు. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట అన్నాడు, పనికిరాని మూలకు లేక ఇంకొక మాట చెప్పాడు, త్రోసివేయబడిన రాయి తలకు. ఆ రాయిగా ఆయన మందిరం చేసేసింది. ఏ రాయి? పడుకుందాం, చీకటి పడిపోయింది, పడుకుందాం, ఇంకెందుకులే పడుకుని లేచాక తెల్లారి పోదాం అనుకున్నాడు. అటు దొరికాడు, అటు చీకట్లో పోదాం. ఇప్పటిదాకా లైట్లు లేవు, ఇప్పటిదాకా ఎల్ఈడి లైట్లు లేకపోతే ఛార్జింగ్ లైట్లు, ఏ లైట్లు లేవు. మొన్నటిదాకా మందిరంలో కరెంట్ లేకపోతే మామూలు లైట్ ఎట్టుకుని వెళ్ళిపోయి ఇచ్చాడు. కానీ ఇప్పుడు కరెంట్ వచ్చింది, అది దేవుడి విశ్వాసం. అప్పుడు ఏ లైట్ లేదు బాబు ఆయన దగ్గర. అటు ఇటు తడిపోయింది, ఏదో రాయి దొరికింది, నేను తలాలు పెట్టుకుంటూ పడుకుంటా. ఆయన మనం పడుకుంటా అన్నేమో. కరెంట్ లేదు, మీ వారి ఇంట్లో లేదు, మీ పిల్లలు ఎట్టుకుని పడుకుంటారా? ఎక్కడా ప్రభు ఇంట్లో ఉన్నాడు కదా. 5 లక్షల రాయిగా సంచరించాడు. మరి చదువుకోనికేనా? శనికేం లేదా? మాట్లాడలేమా? ఇది చదవనీకే, నేను చేసేదే లేదా? రాయి పెట్టుకుని పడుకుండు. చివరికి ఆ రాయి మీద నూనె పోసి దానికి తేలిగా మార్చేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు రాయి పెట్టుకున్న ఆయన? యాకోబు అని నాకు కూడా తెలుసు. నేను అడిగిన దానికి తెలిసిన సమాధానం రావాలి. అది ఈ రాయి పెట్టుకున్న ఎవరు? అన్నను మోసం చేసి, నాయన్ని మోసం చేసి, అమ్మ ప్రేమ పొందుకొని. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే
చిన్న కొడుకు అని సంతనేసి ప్రేమిస్తారు, వాళ్ళే పడిపోతారు. ఇక్కడ దశమూసి పెడతారు, నువ్వు అట్ట పెట్టుకుంటావు అంటే తయారు. ప్రేమ అరే కొడగా పెద్ద కొడుకే చెప్తున్నాడు మొత్తం చర్మం వేసిందండి ఆ వీడికి తిరుగుడు మొదలు వేసింది. అవునా కదా? కానీ మోసగానే అనేక తరాలకు దేవుని కలదేశాలుగా మారిపోయాడు. దేవుని చిత్రమైన వాడని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే నీవు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడికి కావాలి. దేవుడు నిలబెడితే ఆ వేషకు వచ్చిన కుమారుడు అధికారి ఉన్నట. మరి మనం మంచిగానే జన్మించాం కదా, మంచైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, మనం ఎక్కడ ఉన్నాం? ఎవరికైనా కష్టం వస్తుందంటే అక్క నా ఇంటికి రాక ప్రార్థన చేద్దాం ఎవరైనా నీకు పిలుస్తుందా? మాట్లాడమేమా? మరి ఆయన కంటే మనం తీసిపోయిన వాడు కదా. ఒక మాట మీకు చూపిస్తాను, కింద చదవండి ఒకసారి. 8వ వచనం చదవండి. అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చి తిని యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వదని యెఫ్తాతో అనేది. అందుకు యెఫ్తా అమోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే నీకు ప్రధాని అవునా అని గిలాదు పెద్దలు అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదుము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండును గనుక యెఫ్తాను అనేది. హల్లెలూయా. ఎవరు వద్దన్నారో, ఎవరు తోసివేశారో, ఎవరు అసలు ఒకరు గెలుపు అన్నారో వాళ్ళే వచ్చి బ్రతిమలాడుతున్నారట. కొత్త నిబంధన గ్రంథంలో మాట ఉంటుంది. ఆ మాట చదివినప్పుడు నాకు భయం అనిపిస్తుంది. ఏమి తెలుసా? నీవెక్కడ అవమానించబడ్డావు, నీవెక్కడ నిందించబడ్డావు, నీవెక్కడ త్రోసివేయబడ్డావు, నీవెక్కడ హింసపరచబడ్డావు, అక్కడే దేవుడు నిన్ను మరలా తిరిగి నిలబెట్టాడు. అదంతా ఆయన చేతిలో ఉంది. కానీ మన ఈ లోపల మనకు కోపం, కక్షలు, బోర్జీలు అన్నీ వచ్చారు. ఇప్పుడు విచిత్రం ఇప్పుడు చెప్పనా? అబ్బాయి నువ్వు రావాలా? వస్తే ఏంటంట? యుద్ధం చేయాలయా? ఎవరితో యుద్ధం చేయాలా? అమోనీయులతో. అదేంటి వద్దని అనుకుంటారు కదా. మరి తర్వాత కూడా కుమారుడు అన్నది కదా, ఇంతమంది ఉన్నారు కదా, మంచిగా పుట్టినోడు ఉన్నారు కదా, నేను కన్యశ్రీకి పుట్టినోడు కదా, వేషకు పుట్టినవాడిని కదా, మరి ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఎందుకు నన్ను నడుస్తున్నారు? మీరు ఎవరైనా యుద్ధం తీసేవాడు ఉన్నారు నాన్న. కానీ వారు పరాక్రమశాలు కాదు. వారు యుద్ధం చేస్తే వారికి విజయం దేవుని. ఈ విషయం పెద్దలకు అర్థమైంది. ఎవరికి అర్థమైంది? పెద్దలకు అర్థమైంది. దావీదు తల మీద నూనె పోయేక మునుపు యెష్షయి ఇంటికి సమయం వచ్చిన తర్వాత నూనె పెట్టాడు. పెద్దలు వచ్చాడు, బాబు ఇచ్చాడు. ప్రభా ఏమన్నాడు? వీడు కాదన్నాడు. రెండో వాడు వచ్చాడు, ప్రభా వద్దు. మూడోవాడు వద్దు. 7 అయిపోయారు. ఏంటి ఆయన నువ్వేం చెప్పినా నేను వచ్చిన ఏమి ఇక్కడ ఎవరులే. తండ్రి కూడా చెప్తాలే. ఏం చెప్తలే? తండ్రి కూడా చెప్తాలే. ఇప్పుడు సమయం అడుగుతున్నాడు, అసలు నీకు ఎవరు ఉన్నాడా? ఉన్నాడయ్యా వాడు వేస్ట్ గా అవునా అని గొర్రెలు అసలు నలుగురు ఏదో వారు ఉంటారు. అడగాలి సోది లేదు వేరే అంటే పడుతున్నావా? కాదండి పరాక్రమశాలుల వీళ్ళు బలవంతులని జ్ఞానం వీళ్ళు ఉందండి. ఆయన వీడు కాదని ఇచ్చోడు ఎరవచ్చు. అవునా? గొర్రెలు కసుకునే తల చుట్టూ ఎక్కడ ఉంటుంది? నల్ల నేరుగా మారుతుందా? ఎర్ర పడుతుంది, మురికితో ఉంటారు, షాలు పడుతుంది. ఒక్కోసారి వాళ్ళు బొవ్వ ఈ చేతికి తగిలించుకున్న దాన్ని ఏమంటారు? మంచి కాదు అని ఏమంటారంటే క్యాన్ బకెట్ లాంటి తగిలించుకొని అందులో అన్నం కలిపి ఉన్నది
తినుకుంటూనే గొర్రెలు అలిస్తూ ఉంటాడు. వాళ్ళు కూర్చొని కూడా భోజనం అంత వాళ్ళు చూస్తే ఒక మాట చెప్పండి, అగ్లీగా ఉంటారు, అంత రోగం ఉంటారు. అయినా ఏదో చిన్న బోర పట్టుకొని ఊతా ఏదో పాట పాడుతుంటాడు. అడే కావాలా, అడే కావాలా, ఎందుకో నన్ను ఆరాధించేవాడే ఉన్నతమైన స్థానంలో. దేవుడు ఎవరిని అనుకుంటాడు? లోపమున్నవాడైనా ఆయనకు ఉపయోగపడితే చాలు, ఆయనకు సమీపంగా ఉంటే చాలు, ఆయన కొరకు నిలబడాలనుకునే ప్రతిష్ట ఉంటే చాలు. ఎత్తుకు లావు బలము ఆచరణ ఎవరు అవసరంలే. ఇప్పుడు మరి నేను యుద్ధం చేయాలంటే మరి ఎవరు పైకి రాలేదా? ఎవరు లేరా? ఎవరు లేరాయా? నువ్వేరా? అమ్మ నేను వస్తే మరి మీకు అధికారులు అవుతానుగా అలా లేదా? నీ మాట చెప్పు ఇక తప్పుతుందా? మహాప్రభు ఆయనేమో ఎవరు ఎన్నుకోడా, మాకేమో చేయించే దిక్కు లేదా, మాకేం బలం లేదా, నువ్వు వద్దురా అని పారేసుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వే కావాల్సి వచ్చి పడుతున్నాగా, నీవే నాతో వస్తే దిగులు నాకు, నీవే నాతో వస్తే తెగులు నన్ను, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే పనికిరాడు తల్లిదండ్రులు తోసేసిన, అన్నదమ్ములు తోసివేసిన, రక్త సంబంధులు తోసివేసిన, ఎందుకు పనికిరాడు దూరం చేసిన, ఎవరేం చేసిన దేవుడు వేష కుమారుడివి, అన్యశ్రీ కొడుకంటివి, అసలు మేము మా ఇంట్లో నీకు స్వాస్థ్యమే లేదంటివి. కానీ ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు? ప్లీజ్ సార్ ఒక్కసారి వచ్చి ఏమండి తోసేసినాడు వద్దన్నాడు వాడే వచ్చి మనకు కుర్చీ వేసి కుర్చీ మీద కూర్చోబెట్టి సార్ బతిరాటం ఎట్లుంటుంది, 100 ఏనుగుల బలం ఎట్లా అక్కడ ఎందుకు వద్దనే పనికి పోరాడు అన్నప్పుడు ఎట్లుంటుంది? బాధ కాదు. ఒకప్పుడు పాడిన పాట, ఏం పాట? ఎవరన్నా వద్దున్నారు, ఎవరితో ఎవరు తిట్టిననుకో ఇక ఒకసారి పాడుకుంటారు. ఎవరు లేక అందరికి యెఫ్తా పరిస్థితి అలాగే ఉంది. ఎవరు వద్దన్నారు, అందరూ నెట్టేశారు, గెంటేశారు, పెద్దలు కనీసం మొహం కూడా చూడలే. ఇప్పుడు వచ్చాడు కాళ్ళు ఎట్టేసుకుంటారు. కారణం యెఫ్తాలో ఉన్న దేవుడు నమ్మదగినవాడు. యెఫ్తాను పట్టుకున్న దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకే మనం ఎప్పుడు పాడుకుంటున్న పాట, నీవు చేసిన నిబంధన నీవు ఎప్పుడైనా పాడరు. మరి అంటే పాతగారు తీసాక పాతగారు పాడేసుకుంటాడు, మేము చూసాం. అందులో నేను పాడితే పాడాలి, నేను సఫలం కొడుతూ పట్టాలి. అందుకు ఏం చేస్తున్నాను? మీరు రాదా? ఇది అట్లా రాదా? పాడాలి, పాడాలి, ఎత్తండి. నేను పాడాలి, మీరే పాడాలి. నీవు చేసిన నిబంధన నీవు
ఫాలో అవ్వాలి. నువ్వు నన్ను ఫాలో అవుతా ఉంటేనే నడుస్తుంది బండి. నేను నిన్ను ఫాలో అయితే అది క్రమం కాదు. నువ్వు నన్ను ఫాలో అవ్వాలి. నేను అబ్బాయి నేను కొడితే పట్టాలి. కనుక దేవుని సన్నిధానంలో ఆయన మనతో చేసిన నిబంధన ఎప్పుడు ఎన్నడూ యొత్తన కావాలనుకున్నాడా ఎవరు తడుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కరోనా అందరినీ కావాలనుకుంది, ప్రభు మనని కావాలనుకుంది. అవునా కదా? కరోనా అందరినీ కావాలనుకుంది కానీ ప్రభు, అందుకే మనం బతుకున్నాం. బతుకున్నందుకు ఏం చేయాలా? హిజ్కియాకి మరణం వస్తే మామూలు అదే చెప్పాడట. హిజ్కియాకి మరణం వస్తే 3 రోజులు తెచ్చిపోతానంటే గోడకు తిరిగి అయ్యా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత 3 రోజులు కాక 15 సంవత్సరాలు. ఒక మాట చెప్పాలి ఇక్కడ, నాకు ఈ మాట అనిపిస్తుంది. ఒక్క 3 రోజులు చచ్చిపోతామని ఏడితేనే 3 రోజులు 15 సంవత్సరాలు చేశాడంటే ఒక్క రోజు ఇవ్వడు లెక్కలు రావాలి. మరి ఎన్ని సంవత్సరాలు? ఒక్క రోజు ఒక్క శకలు ఏడ్చాడు అనుకుంటా. ఏంటంటే ఈ రూములో నుంచి 4 నిమిషాల్లోకి వచ్చే లోపలనే ప్రభుత్వం మాట్లాడలేదా? ఇల్లు నువ్వు బతికేద్దాం చెప్పిన వెంటనే 3 రోజులు ఇచ్చుకుంటూ ఇప్పుడు చెప్పు. ఒక్క ఆదివారం మనం రాకపోతే కరోనా కూడా తగ్గేస్తుంది, డెల్టా కూడా తగ్గేస్తుంది. ఇప్పుడు జియానా జీవానా జింకా జిగా ఏదో ఒక వైరస్ దోమపడుతున్నమాట. ఎన్ని తగ్గేస్తాయి. ఒకవేళ ఏది నిన్ను తగ్గినా నీవు ప్రభు కావాలి కనుక ఏది నిన్నేమి చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా. అరే డబ్బులో 2 నిమిషాలకు వచ్చేసరికి తప్పక దేవుడు మార్చి పరీక్ష 3 రోజులు కాక 15 సంవత్సరాలు. అందుకే గుర్తుకులేదు. ఒక్క ఆదివారం మానేసిన బిడ్డారు ఫోన్ చేసేది, మళ్ళా ఫోన్ చేసేది. ఎందుకు జూమ్ మీటింగ్లు గూగుల్ మీటింగ్ ఎందుకు పెడుతున్నామంటే మీరందరూ తరతరాలు ఆయనతో ఉండాలి కనుక. ఆడలాగా 40 రోజులు రావాల్సింది ఎన్ని రోజులు వచ్చారు? రావాలి. బైబిల్ లేఖనాలు నోట్లో ఉండాలా? విశ్వాసమైనా కూడా అయ్యారు న్యాయమైన కొద్ది అయ్యాకే కొద్ది ఇస్తారు. మామూలు ఇచ్చారు కదా. మనం వెళ్ళి లెక్క చేసాం. నేను తెచ్చేవాటి మరి ఏం చేస్తాం? కొన్ని కష్టాలు ఉన్నాయి. విశ్వాస లెక్క చేసాం. 11,000 అయితే ఇచ్చారు. అక్కడ నుంచి మా వాళ్ళు మీ తగ్గియచ్చుగా ఇప్పటికే తగ్గించేసారు. నా బతుకెళ్ళారండి. ఇట్లాంటివన్నీ నాకు లెక్కలు గుర్తుంటాయి. కానీ ఒక్క రోజు ఇది 40 రోజులు 40 రోజులు రావాల్సింది 40 సంవత్సరాలు. అంటే ఒక్క రోజు ఇది 1 సంవత్సరం అయిపోయింది. ఒక్క రోజు ఇది 5 సంవత్సరాలు. ఈ లెక్కలు బైబిల్లో చూసారా? ఒక్క పూట గడిపితేనట దేవుడు సంవత్సరాలు మార్చేశాడు. ఎంత గొప్ప దేవుడు సార్. నలుగురు పట్టుకొని ఆ ఇంటి పైకప్పు తీసి లాను తిప్పినందుకు ఏమన్నాడు? వీడికంటే వాళ్ళ విశ్వాసం గొప్పదిరా, బతికిపోవాలి. నిజంగా దేవుడి కార్యాలే మహత్తరంగా ఉంటాయి. మరి మనం ఇన్ని ఆదివారాలు వస్తాం. ఒక్క రోజు 8 సంవత్సరాలుగా మారిపోతుంది. మరణకరమైన రోగాన్ని సైతం, ప్రాణం పోయే పరిస్థితులు సైతం సంవత్సరాలు పొడిగించబడుతూ ఉన్నాయి. బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనము ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిగతుల్లోనైనా దేవుని విలువకు ఆయనతో నడుస్తుంటారు. కనుక యొక్క ఎవరట? వేశ్య కుమారుడైనా, అన్యశ్రీ కుమారుడైనా, పారిపోయిన వాడైనా, వెలివేయబడిన వాడైనా మరు తిరిగి వారికి అధికారిగా దేవుడు నిలబెట్టాడు. నువ్వెక్కడ ఓడిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఏ విషయంలో నిన్ను కించపరిచిన, నిందించిన, హింసించిన, దూషించిన
భయపడమాకు, ఏదో ఒక రోజున వాడిని రాజుగా చేస్తాడు. చేయడా? యోసేపు చేశాడుగా, చేశాడా చేయలేదా? పాపం ఆయన యోసేపు చేసిన తప్పు ఉందా? చెప్పరే అమ్మా, ఏమైనా తప్పు ఉందా? ఏ తప్పు ఉండలేదు. ఆయన కళ చూచాడు, ఈయన కళ చెప్పాడు. మరి చెప్పినందుకు ఏమైంది? ఒకసారి దేవుడు చెప్పమన్నది చెప్పినందుకు కూడా శ్రమ. ఓసారి దేవుడు చెయ్యమన్నది చేస్తే కూడా శ్రమ పడతాం, ఇబ్బంది పడతాం, కష్టపడతాం, చెరసాల్లో పెడతాం, అవసరమైతే మరణం కూడా సంభవిస్తుంది. అయినా చేయాల్సింది. మనకి ఈ తీర్మానం రావాలి. కోట ఎలాగా బతికేద్దామా, ఎలాగ పర్వంలో మూల కూర్చుందామంటే నీకంటే ఎప్పుడు శక్తిగా ఉన్నాయి అని ఎప్పుడో ఒకసారి కనికరించి దొంగలాగా లోపలికి తీర్చుకుంటాడు. మరి ఆడు సమానమైతే ఇంకేం లాభం? ఆడు ఎప్పుడూ ఆదివారం వాడాయి, నువ్వు ప్రతి ఆదివారం అతన్ని ఆడు, నువ్వు ఒకటే పక్కన కూర్చుంటే ఎట్లా ఉంటుంది పడవ? అవునా కదా? అక్కడ మన భక్తులు స్థాయిని జరగదా? చాలా వద్దా? చాలానంటే వ్యర్థలాగా మనల్ని మనం అముచుకోగలిగి, మనల్ని మనం దేవుడికి సమర్పించుకోగలిగి, మనల్ని మనం దేవుడికి ప్రతిష్టతలోనికి మారగలిగి ప్రతిష్ఠానాలి. ఎందుకు అమర్చి మీకు చూపిస్తాను. అందరూ బైబిల్ తెరవండి ఒకసారి. ఇరవై 29 వచ్చిన చదవండి ఒకసారి. యెహోవా ఆత్మ యెహోవా మీదికి రాగా అతడు గిలాదులోను మనుష్యులను సంచరించుచు గిలాదు మిస్పే నుండి ఆమోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి ఏదట బయలుదేరి వచ్చినది ఏదో. ఏమవునట? అందరూ చెప్పాలి, ఏమవునట? యెహోవాకు ప్రతిష్టమవును. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, యెఫ్తా ఎవరు? యేషకుమార్. యెఫ్తా ఎవరు? అన్యశ్రీకి పుట్టినవాడు. యెఫ్తా ఎవరు? పారిపోయేవాడు. యెఫ్తా ఎవరు? వేడివేయబడినాడు పెద్దల చేత. ఈయనట ఒక తీర్మానం, ఒక మొక్కుబడి కేవలం ఏమంటాడంటే, నేను అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నానయ్యా, నేను యుద్ధం చేసి క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి గుమ్మము నుంచి ఏది వస్తుందో అది నీకు ప్రతిష్టగా అని నీకు అర్పణగా ఇచ్చేస్తాను, దహన బలిగా ఇచ్చేస్తానన్నాడు. చదువు మాట కింద 20:32 అధ్యాయం 32. ఆ మాట విదేశారు. ప్రతిష్టమను యెహోవాకు ప్రతిష్టమను దహన బలిగా దాన్ని అర్పించాను. అంటే 31 చివరిలో దహన బలిగా అర్పిస్తానన్నాడు. మరి ఇప్పుడు అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. యుద్ధం చేశాడా చేయలేదా? చేశాడు. గెలిచాడా లేదా? గెలిచాడు. తిరిగి వస్తున్నాడా లేదా? వస్తున్న తరుణంలో ఎదురుగా ఎవరు వచ్చారట? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కుమార్తె వచ్చింది కనుక ఇచ్చేస్తాను, బాగానే ఉంది. మరి ఇంకెవరు ఉన్నారా? ఆయనకి కింద చదువుకుంటే ఇంకెవరు ఉన్నారా? ఎవరు ఉన్నారా? బహు దుఃఖము కలిగి చేసిన వైద్యులు అంటాడు. ఎందుకు ఎందుకు చూడండి 34-35. కంబోలతోను నాట్యముతోను బయలుదేరి అతను ఎదుర్కొనను. ఆమె గనుక అతనికి ఒక సంతానమే కానీ ఆడ సంతానమే కానీ అసలు ఎవరు
వచ్చిందంటే ఈయన పరిశుద్ధులతో సహవాసం చేసిన అంతకన్నా ఎందుకు అల్లరి జనముతో సంచరించుచున్న యొప్తానట ఏ మొక్కుబడైతే చేశారో, ఏ మాట అయితే దేవుడికి ఇచ్చారో ఆ మాట కొరకు అటు ఆడ సంతానం కానీ ఇటు మగ సంతానం కానీ ఏమీ లేని ఒక్కగానొక కుమార్తె తన ఇంటికి గోడ నుంచి బయలుదేరి తంబూలతో సితారతో నాట్యమాడుతూ ఆ వస్తువు ఎదుర్కొంటుండగా ఇప్పుడు అంటాడు, కుమార్తె దుఃఖముతో నన్ను క్రమంగా చేసి తీరి అయినా 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 చూడండి 30 రోజులు నేను చదువుతున్నాను. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చెప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తలవైపు చేయవాడు ఒకటివై ఉన్నావు, నీవు యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను యెహోవాకు మాట ఇచ్చాను. ఎవరికి మాట ఇచ్చారట? యెహోవా. సమయం ఎంత? యెహోవాకు మాట ఇచ్చారు కనుక వెను తీయలేను. ఏం చేయలేను? దేవునికే మాట ఇస్తే తను మీద మగ సంతానమే లేదు. కనీసం చెప్పుకోవడానికి కన్నీరు, ఏదైనా బాధ వస్తే, ఏదైనా కష్టం వస్తే ఓదార్చే బిడ్డలు కూడా లేదు. చచ్చిపోతే రేపు దానం చేసే దిక్కు కూడా లేదు. ఒంటరిగా మిగిలిపోవాల్సింది, ఎందుకంటే పిల్లలు లేదు. ఆ ఒక్కగానొక కుమార్తె ఎదురుగా వస్తే ఆయన అంటున్నాడు, కుమారి నీవు నన్ను రొంగ చేశావు, బట్టలు దింపేసుకున్నాడు, ఏం చేస్తున్నాడు? అయినా నేను యెహోవాకు మాట ఇచ్చాను. ఎవరైనా పరిశుద్ధులతో సహవాసం చేసినాడా, ప్రతిష్ఠతలో బతికినాడా, నమ్మకంగా నార్థంగా ఒక మంచి తల్లికి జన్మించినోడా? మరి ఇన్ని డిస్క్వాలిటీస్ ఉన్నటువంటి యొప్త చివరికి ఏ పరిస్థితికి చేరాడంటే ఆయన ఏది మొక్కుకున్నాడో దాన్ని చేసి చూపాడా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీవెంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నా నేను దేవుడికి ఏ మొక్కుబడి చేస్తున్నావు అది చేస్తున్నావా? కాదా? ఎంత కొన్ని ఇంత మంచి క్వాలిటీస్ ఇంకెవరికి ఉంటాయి? సంసోను ఒక సామెత చదువుతాడు, ఏంటండి అయ్యా? ఏంటండి? దేవుడు దీవించిన అందరూ దేవుడు అన్నే బలమైన దాని నుంచి తీపి వచ్చాను, తిండి దానిలో నుండి తిండి వచ్చాను, చిరు దానిలో నుంచి తిండి వచ్చాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే చూడటానికి చాలా ఇదిగా ఉండొచ్చు, అంటే బలహీనంగా ఉండొచ్చు, లెక్క లేకుండా ఉండొచ్చు, కానీ దాంట్లో నుంచి బలమైనది. హల్లెలూయా. నాకు అక్కడ విచిత్రమైనది, సింహాన్ని జీవించాడు, చంపేశాడు, కానీ సింహం కళేవరంలో ఎట్లా చచ్చిపోయిన సింహం కాడ తినబడుతుంది, అది జీవం ఉంటాడా? అది తేను రావటం ఏంటి? తేను రాబడ్డా కానీ నాజీలు చేయబడిన ముట్టుకోకుండా వచ్చి ఏం చేస్తాడు? మనం కూడా అప్పుడప్పుడు దేవుని మందిరాన్ని సహవాసాలు లేదండి ఏటమ్మా కొద్దిగా మరి సమయం ఈ దీని కొరకన్నీ అంతేగా. నువ్వు ఆదివారం గుడికి రాలేదు, ఆదివారం ఏ కూటానికి రాకలేదని అర్థం ఏంటి? దీని వాల్యూ అక్కడ వాల్యూ లేదు, వీరికి ఇచ్చిన వాల్యూ ఇతరులు చెప్పడా? అసలు ఏ సహవాసము లేని దేవుడి చేత ఎన్నుకోబడిన కాలం చేతనే ఆయన మహాప్రతిష్ఠ గలవాడైపోయాడు. దేవునికి ఇచ్చిన మాట కొరకు తన కుమార్తెను బలిగా ప్రాణం విధించాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? బాగా మరి ఆమె ఏం చేయాలా? ఊపరానా నీకు పని పాటలే ఏనా నచ్చాడువా నేను బాగోద్దు అన్నదా? మాట్లాడు అన్నదా? నువ్వైతే నేను
చూసుకోవాలి, చూసుకోవాలి సరకల్లా వెనక ముందు చూసుకోవద్దు అనేది రోడ్డుకి వెళ్తానంటే అనేది కదా అంటవా మాట్లాడాలి అంటవా వచ్చి. కానీ అమ్మాయి ఏమని తెలుసా, నాన్న 2 నెలలు టైం ఇచ్చాయి. ఎందుకు టైం ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వాలి? నీవు బలిగా ఇస్తానన్నా నా అర్పణ ఆయన అంగీకరించాలి అంటే, నన్ను ఆయన అంగీకరించాలంటే నేను శిఖరముల మీద కొండ మీద కన్నికత్వంలో కూర్చి ప్రాపించి వస్తాను. అరే యొత్తాడంటే యొత్త కూతురు కూడా మనం ఎక్కడ, మన భక్తి స్థాయి ఎక్కడ, మన బతుకు ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో మన భక్తి కొనసాగుతుంది ఇప్పుడు అంచనా. సరిగ్గా ఒక మాట చెప్పండి, సాక్ష్యం నేను చెప్తా, అవునా కదా? సాక్ష్యం కూడా మహాధికారి మా కాగలిగే విశ్వమైన ప్రజలకు తలమానికి ఎదగలిగే ఈరోజు మనకు కూడా ఒక పరిశుద్ధతకు, ఒక తీర్మానం, ఒక ప్రతిష్టకు మార్గంగా మారిన యెఫ్తాలాగా నీవు ఉన్నామా? ఉన్నామా? వాళ్ళు ఎంత ఇతరులను చెప్పి బలంతో నోరు మూసేసి కాళ్ళు కట్టేసి పెట్టేశారా? నాన్నగారు 2 నెలల టైం ఎందుకు బిడ్డ? వెళ్ళాలి, నా కన్యకత్వం వచ్చింది, ఏడవాలి, రోధించాలి. ఏడ్చింది, రోధించింది, ఇప్పుడు ఏమైంది? మరలా తిరిగి వచ్చి నేను రెడీ అంటే వెంటనే దేవుడికి అర్పించేశాడా? ఈ భక్తి, ఈ తీర్మానం, ఈ ప్రతిష్టత మనకు వస్తుందా? మాట ఇస్తే వెనక తిరగండి. ఏమా ఏంటంటే మా యామి ఇచ్చిందా, నేనెందుకు నేను నా సంబంధం లే, మా ఆయన ఇచ్చిందని నాకు సంబంధం లే అసలు ఇస్తానన్నది ఎవరు? దేవుడికి అప్పటికి ఇస్తానన్నది ఎవరు? యువత. ఎవరిని ఇస్తానన్నాడు? ఈ అబ్బాయిని ఇస్తానన్నాడు. అసలు ఈ పిల్లకి ఏమైనా సంబంధం ఉందా? ఈ పిల్లకి ఏమైనా ప్రమేయం ఉందా అని వచ్చి అవనాలా? నానా మరి నేను లేకపోతే ఎట్టనానా, నేను ఒక్కదానేగా నీకు. ఒక మాట చెప్పనా, అసలు ఎవరు ఎంత అలా ముద్దుగా పెంచుకొని ఉంటాడు, అట్లా ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటాడు, ఎంత ఆశగా పెంచుకొని ఉంటాడు. ఇక నా బిడ్డ, నా తర్వాత నా బిడ్డ అని అనుకొని ఉంటాడా? మరి ఇవన్నీ ఏమైపోయినట్టు అంటే, రాకడ కాలంలో నీ కోరికలు, నీ ఉద్దేశాలు, నీ తీర్మానాలు, నీవు నెరవేర్చుకునేవన్నీ కూడా పనిపెట్టడానికి రా. అప్పుడు లాగా ప్రతిష్ఠితిలో మన కోరికలు, మన ఉద్దేశాలు, మన అన్ని లోపల పెట్టేస్తారు. ప్రభువాన్ని అంగీకరించు, ప్రభువాన్ని అంగీకరించు. ఎలా అంగీకరిస్తాడు? యెఫ్తా కూతురు ప్రమేయం లేకపోయినా యెఫ్తా కూతురు దేవుని సన్నిధికి అంగీకరించబడాలి అంటే తాను ప్రభుకి సరి చేయబడాలని ఆమె దుఃఖము లాభించి, ఏడ్చి, కన్నీరు గార్చి, రోధించి, నన్ను అంగీకరించయ్యా, నా క్రియను అంగీకరించయ్యా, నా బ్రతుకు అంగీకరించయ్యా, నా జీవితం అంగీకరించయ్యా, నా ప్రాణాపదేశాన్ని అంగీకరించయ్యా, నా తండ్రి ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉంటాను. ఇప్పుడు ఏమన్నా ఒక మాట చెప్పుకుందాం, పరలోకంలో కనబడితే ఏమన్నా తండ్రి దేవుడు సింహాసనం నీకే, కిరీటం నీకే, జీవవృక్ష ఫలాలు నీకే. వైరాగ్యం వైరాగ్యం అని అందరూ చెప్పుకుంటా ఉంటారు, కానీ విచిత్రం చెప్పనా, అవకాశం ఉన్న వద్దులు తను బతకడానికి అవకాశం ఉంది. నేను ఏంటి నేను అర్పించుకో, దేవుడు అనుకోబా, నేను రాను అంటే ఒకవేళ ఏమయ్యేది? మన దగ్గర కూడా అయ్యి ఉండొచ్చు చెప్తా. కానీ ఈయన ఇచ్చిన మాటకు తాను ఏమో మాట మాట్లాడకుండా అబ్రహాం అడిగినప్పుడు కూడా అబ్రహాం అడిగాడు, అబ్రహాం ఇస్తానన్నాడు. ఇస్సాకు ఏమన్నాడు? అయినా కట్టెలు ఉన్నాయి, కత్తుంది, బలిపీఠం ఉంది, బలి అర్పించడానికి ఏదంటే ఏం చెప్పాడు? మనమైతే చెప్పాము ఆధార నువ్వే రాయల్లా ఇవే. ఆయన ఏమన్నాడు? హల్లెలూయా.
జ్ఞానం కూడా కావాలి. ఒక్కోసారి దేవునికి అర్పణగా మార్చబడి మనం ఇచ్చిన మాట నెరవేర్చబడాలంటే జ్ఞానముగా దేవుడితో కలిసి బతకాలి. జ్ఞానం అంటే మీ జ్ఞానం అని చెప్పడం కాదు, ఆయన కొరకు ఆయన నిమిత్తం బతకడానికి కొన్ని విషయాలు తప్పించుకోగలిగి జ్ఞానం కూడా కావాలి. మరి అండి నేనండి వెళ్ళినండి మరి అండి మరి ఏం చేస్తామండి ఎటు బాగుంటారు రోజు తప్పించుకునే జ్ఞానం కూడా కావాలా వద్దా? ఏమన్నాడు? 2 విషయాలు చెప్పాడు. పాము అని ఏదో ఉందా? పాము అని పాము దొరికిద్దా? 10 మంది అక్కడే ఉంటారు, పాము కొట్టాలని కర్ర తెస్తారు, దొరికిద్దా పాము? మనం 10 మందిలో ఉన్న దొరకకుండా పారిపోయే జ్ఞానం మన దగ్గర ఉందా? ఓన్లే ప్రభా ఏమనుకోకయ్యా మా ఊళ్ళు బాధపడతారు. నేను ఎప్పుడు చెప్పే పాలన మళ్ళా చెప్తున్నా, ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తాను, ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. మనుషులు బాధపడతారని దేవుణ్ణి బాధ పెడితే నేను పరమాత్మ ఉంచాను. కానీ దేవుడు బాధపడకుండా మనుషుల్ని బాధ పెట్టిన పర్వాలా. మనుషుల గురించి ఆలోచించి దేవుని పక్కన పెట్టమాట, దేవుని ఉద్దేశం పక్కన పెట్టమాట, దేవుని ప్రణాళిక పక్కన పెట్టమాట. వేసికి పుట్టి అన్యశ్రీకి పుట్టి పారిపోయిన వాడై నెట్టివేయబడిన వాడై ఎన్నికలేని వాడై అల్లరి జన్మతో సంచరించుచున్న వాడే చివరికి ఎంత తీర్మానంతో ఎంత నమ్మకంతో యెహోవాకిచ్చిన మాట కొరకు ఎంత ఇదిగా బతకగలిగితే ఆయన రక్తముతో కడగబడి ఆయన మన కొరకు ప్రాణపెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసు రక్తములో కడగబడి యేసు శరీరం రక్తము తాగుతూ తింటూ ఆయన వాక్యము భుజిస్తూ ఆయన కార్యాలను అనుభవిస్తూ ఆయన కొరకు బతకవలసిన నీవు ఈ స్థాయిలో బతకకపోతే నువ్వు పక్కన చేస్తావా? మనం ఎక్కడ, మన భక్తి ఎక్కడ, మన జీవనం ఎక్కడ, మన మొక్కుబడులు ఎక్కడ? మనం మొక్కుబడి చేస్తాం, ప్రభావం నేను చేస్తాను అంటావు, అది చేతగా వదిలేస్తావు. మరి ఎప్పటికైనా చెయ్యాలా వద్దా? చేస్తావా? అట్లా ఎన్ని వదిలేసి ఉంటావు, ఎన్ని పక్కన పెట్టుకుంటావు. అంతమే కాదు, ప్రాణం పోయినా చేస్తున్నావు. నా వరకు నేను చెప్పా, నాకు వాగ్దానం చేసిన వాళ్ళలో 99.99% పోయారు. మాట ఇస్తారు, నేను అనుకుంటా కదా నిజమేనా, అందుకే అంటే నేను మీతో అప్పుడప్పుడు నిజమేనా అనేది ఎందుకంటే ఇస్తారు. 99.90% ఫస్ట్ బాగానే ఉంది, రాను 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 అందుకే ఎంత చెప్పాడు తండ్రి అని ఇక్కడ రాసినటువంటి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుతీయక ప్రభు కనికరిస్తాడు. కనికరం కదా దేవుడు ఆయన. ఇంకోసారి భయంకరుడిగా మారేస్తాడు. అప్పుడు ఎక్కడుందండి? కరోనాతో దాదాపు భారతదేశంలో 5,000 మంది మాత్రం చనిపోయారు. ఎందుకు చనిపోయారు? అది ఆయనకి తెలుసు. ఎందుకు పోయారో ఆయనకి తెలుసు, మనకు అవసరం లేదు. అప్పుడప్పుడు భయంకరంగా మారుతూ ఉంటాడు, సమాధానంగా ఉంటాడు, మన ముందు అలజడులు గందరగోళం జరుగుతూ ఉంటాయి. ఆయన మాత్రం మౌనంగా ఉంటూ మాత్రం పాటలు చేస్తాను. ఈ పాటలు మాత్రం ఎందుకు? నీవు నమ్మకముగా వాగ్దానం నెరవేర్చేవాడిగా, మాట ఇస్తే నెరవేర్చేవాడిగా ఉంటే యోసేపు కొరకు చెరసాల్లోకి దిగి వచ్చిన దేవుడు నీ కొరకు దిగి వస్తాడు. ఎంత కొరకు దిగి వచ్చిన దేవుడు నీ కొరకు దిగి వస్తాడు. పౌలు కొరకు దిగి వచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు దిగి వస్తాడు. తన కుమారుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన దిగి వచ్చి ఆయన కుమారుని తీసుకెళ్ళినట్టుగానే మన కొరకు కూడా దిగి వస్తాడు. మన భక్తి ఏ స్థాయి వస్తుంది, మన క్యారెక్టర్ ఎంత స్థాయిలో ఉంది, మన సాక్ష్యం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మన విశ్వాస పోరాటంలో మనం ఎంత వైరాగ్యం కలిగి ఏ ఉన్నతమైన స్థాయిలో ఉంది మన భక్తి. ఖాతా వేసుకోవాలి. పూట ఖాతా వ్యక్త ఒకవైపు ఖాతాలో పెడితే ఒకవైపు మనం కూర్చోవాలి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎట్లా దిగుతున్నావు? నువ్వు ఇంకో మాస్టర్ చెప్తాను ఖాతాలో పెడితే అంతేనమ్మా, పెట్టుకోవాలి.
ప్రార్థన చేసేవాడు, ఎవరైనా వాక్యం చెప్పేవాడు, ఎవరైనా మంచి క్వాలిటీస్ కలిగిన వాడు వస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి టాలీ చేసుకుంటా. వెంటనే ఒకసారి టాలీ చేద్దాం చూద్దాం అనుకుంటా. టాలీ చేస్తే నా మనసులో అనుకుంటా, అరే నాకు అది బాగుంది, నాకు అది బాగుంది, ఇది బాగా అంటే నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. అలా వేసుకోవాలి, తోట వేసుకోవాలి, లేకపోతే బతకలేము. రేపు ఒక రోజు నిజంగా కారణాలు పెట్టేస్తారు. పెడతా అప్పుడేమైపోద్ది? ఇక పాడు ఏ పాట? నేనెట్టు పోగలను దేవాన్ని పాడు. మరి వెళ్ళిపోతావు, కొండలలో లోయలలో అడవులలో ఆడదండి, అంతేగా ఆడదరికిగా జీవుడే వదిలేదు. ఇంకా ఎడదగలుగుగా నెమ్మది మీద ఆడదిగిండు, నెమ్మది మీద ఆడదిగిండాయా గడ్డి వేసుకున్నాడు, ఇల్లు తిరిగింది. ఎవరున్నాడు? సింహాసనం ఉండాల్సిన ఆడదిగిండు. ఆయన పాడుకోవాలి ఆ పాట. ఏ పాట? కొండలలో లోయల్లో. ఆయన ఎవరు పాడారు? దావీదు గారు పాడారు. ఆ కొండ లోయల్లో కూడా యెహోవాను చూస్తూ బతికేశాడు. మనమేమో ఎవరు చూసి బతికేయాలా? మనం ఎవరిని చూడం. ఇగో ఇగో చూసే నువ్వు తీర్పు తీసిన పెద్ద మన జడ్జి నువ్వే పెద్ద మరీ మా తల్లి బిడ్డవైతే మనం జీవితం తీర్పు తీసేస్తా ఉంటాం కదా. మరండి ఆడండి, ఓహో తీర్పు తీసే వర్షం మా వర్షం ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. నువ్వు తీర్పు తీస్తే అయిపోద్ది, నువ్వు తీర్పులో పక్కన జాగ్రత్త. కరోనా వచ్చింది దగ్గరగా ఉందా? మరి అంటే ఏం చేసేది? ముగిస్తున్నాడు. ఎంత ప్రతిష్ఠితుడికి రాగలిగాడు, ఎంత ఉన్నతమైన స్థాయి యెఫ్తాకు రాగలిగింది. తన జీవితంలో సాక్ష్యం లేదనుకున్నవాడు, కానీ చివరికి ఆయన సాక్ష్యం అనేకుడికి మాదిరిగా మారిపోయింది. ఇప్పుడు నీకు గుండె అనేది ఉందా లేదా? ఉందా? ఎంత ఉంది? గుప్పెడి అలాగే ఉంది. ఆ గుప్పెడు నీ గుండె మీద చేసుకుని ఆలోచించి నీ భక్తి ఏ స్థాయిలో ఉంది? గుండె ఉంటే గుండె మీద చేయమని చెప్పినా వస్తారా పోలా అయిపోయింది. గుండె ఉందా? నాకైతే గుండె ఉంది. హలో, గుండె లేదా? మరి వేసుకో, గుండె మీద చెయ్య. అదే చెప్పా ఇందాక, చెబితే వింటే దీవెన, గుండె ఆడదా? మరి అర్థమైంది. ఇప్పుడు చెప్పు. పాట పాడుతున్నా, నా గుండె గుడిలో ఉందా ఏసై ఉందా? నీ గుండె గుడిలో ఏసై ఉంటే యోగ్యలాగా నీ సాక్ష్యము అతి ప్రతిష్ఠ గల సాక్ష్యమేనా? గుండె నుంచి ఏముంది? గుండె అక్కడ ఉండదు, ఉంది కవటాల మధ్యలో ఉంది. ఇది గుండె ఉండేది ఇక్కడ ఉండదు. అయ్యా ఎందుకు గుండె చేయమనంటే నీ గుండె లబ్ధమని కొట్టుకున్నది కదా, దాన్ని బ్రతికించేది దేవుడే కదా. ఆ ఉద్దేశపూర్వకంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అవును ప్రభా, నేను నా సాక్ష్యమును కాపాడుకుంటూ నీ భక్తి పరంగా నీ ఉన్నతమైన వైరాగ్యం కలిగిన వాడిగా నేను బ్రతకాలి. అది గుండెకి కనబడుతుంది, మనకి పడుతుంది. సాక్ష్యం ఎందుకు పోవద్దు అని నిలబెట్టిన వాళ్ళు తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు, అధికారికి ఇచ్చారు, న్యాయాధిపతి చేశారు. న్యాయాధిపతి అందుకే శుభ్రం రాస్తాడు, యెఫ్తా ఉన్న 6 సంవత్సరాలు రాజ్యము నెమ్మదిగా. ఎలాగుందా సార్? ఎలాగుందా సార్? చదువు మాటలు ఉందా లేదా? నెమ్మది. అలా ఎన్నికలు చదువుకోండి, నేను అయిపోయింది. ఇప్పుడు ఎదుగుతూ ఉంటారు, లేదు లేదు అయినా తప్పు చెప్పేసి లేదు, ఇంటికి వెళ్తుంది ఉందో లేదు. పైకి చూడండి,
భయపెట్టా ఇది ఎవరు చదువుతా చదువుతా నిజం చెప్పు, నిజం చెప్తే దీవెన అవుతుంది, అబద్ధం చెప్తే నీకు ఏదేం లేదు. చదవకపోతే ఇంక నిమిషం చదువు, అది మేము ఎందుకంటే తెలుసా ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా బ్రతకాలో నేర్పగలిగేది. అసలు క్రైస్తవుని చూసేయండి, ఇది లేకపోతే మనకు బతికాడి ఉందా? ఆ మాటలు ఇక్కడ లేకపోతే బతికాడి ఉందా? ఏమంటారంటే ఎంత ఆలోచన మధ్యలో బతికినా, ఎంత అన్నిరానికి బతికి పుట్టినా, వేషకు పుట్టినా, పారిపోయిన వాడైనా, నెట్టివేయబడే వాడైనా, త్రోసివేయబడిన వాడైనా, ఎంత ప్రతిష్టగా బతికితే మనము సాక్ష్యములు మంచిగా బతుకుతున్న మనం ఆ ప్రతిష్ట స్థాయికి చేరామా లేదా? ఈ పూట జ్ఞాపకం చేసుకో. మోకరించండి, ఇక్కడ మూసుకొని చేయగలుగుతాం.